చైన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్. చైన్ స్నాచింగ్ ముఠాను మనుబోలు పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఐ రాకేష్ వివరాల మేరకు గూడూరుకు చెందిన హేమంత్, కంకి శ్రీహరి, దువ్వూరు మహేష్, సైదాపురం మండలం చాగనం గ్రామానికి చెందిన శివమణి వ్యసనాలకు బానిసలై దొంగతనాలు చేస్తున్నారు. మనుబోలుకు చెందిన చెన్ను రమణమ్మ మెడలోని నగలు అపహరించారు. వీరంపల్లి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వీరిని అరెస్ట్ చేసి 14 సవర్ల బంగారం స్వాధీనం చేసుకున్నామని మనుబోలు ఎస్ఐ తెలియజేశారు. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. గత 5వ తారీఖున మనుబోలు మండలంలో హెడ్ క్వార్టర్లో పిడూరు రోడ్లో ఒక చైన్ స్నాచింగ్ జరిగింది. ఒక వృద్ధ మహిళ ఎవరైతే చిల్లర అంగడి నడుపుకుంటూ ఉన్నారో అక్కడ ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చేసి డ్రింక్ కావాలని చెప్పని అడిగి ఆమెని డ్రింక్ తీసుకోపోయే క్రమంలో వెనక నుంచి బలంగా మెడలో ఉన్న చైన్ సరుడు లాగడం జరిగింది. ఈ క్రమంలో ఈ ఇన్సిడెంట్లో ఒక 4 మెంబర్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇద్దరు ఎవరైనా వస్తున్నారో లేదని చెప్పని వెరిఫై చేసుకునేదానికి. అట్లాగే వీళ్ళిద్దరూ ఎవరైతే లాక్కొని వెళ్ళారో వీళ్ళు పబ్లిక్ వీళ్ళని వెంబడించబోయేసరికి అక్కడి నుంచి పారిపోయి వెళ్ళిపోయారు. ఈ 5వ తారీఖు జరిగిన అఫెన్స్ గురించి ఈరోజు మనకి సమాచారం ఉండడం చేత వాళ్ళని ఎవరైతే అఫెన్స్ చేశారో వాళ్ళ మూమెంట్స్ మా గౌరవ ఎస్పీ గారు కానీ, డిఎస్పీ గారు కానీ, సిఐ గారు కానీ వాళ్ళు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు పొద్దున మేము వీరంపల్లి క్రాస్ రోడ్ దగ్గర వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని విచారించగా వీళ్ళు ఏంటంటే ఇదే టైప్ ఆఫ్ అఫెన్సెస్ వేరే దగ్గరలో కూడా చేస్తున్నారు. వాళ్ళు గూడూరు 2 టౌన్లో ఒక 2 అఫెన్సెస్, గూడూరు రూరల్ పరిధిలో తిప్పవరపాడు గ్రామంలో ఒక అఫెన్స్, సేమ్ టైప్ ఆఫ్ చైన్ స్నాచింగ్కి వీళ్ళు పాల్పడి ఉన్నారు. వీళ్ళ ఎంఓ ఏంటంటే ఎవరైతే వృద్ధ మహిళలు, ఒంటరి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఐడెంటిఫై చేసుకొని ముందుగా వాళ్ళ ఆర్నమెంట్స్ ఏమేమి ఉన్నాయని గ్రహించి వాళ్ళని ఎవరు లేని సమయంలో ఏమరపాటుగా ఉన్న టైంలో వాళ్ళు వచ్చేసి ఈ చైన్ స్నాచింగ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. సో సమ్మర్ వచ్చింది మనకి. ఈ సమ్మర్ పాయింట్ ఆఫ్ వ్యూలో పోలీస్ మా అధికారులు, ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకు గ్రామాల్లో మనం అనేక అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాము. స్నాచింగ్స్ గురించి కానీ, సైబర్ క్రైమ్స్ గురించి కానీ, అరెస్ట్ చేసిన ఈ అరెస్ట్లో ముద్దాయిలు మన దగ్గర చేసిన నేరానికి సుమారుగా 4.5 సువర్ణ బంగారం సరుడు, దానిలో చైన్ లాక్కొని వెళ్ళారు. ఇదే విధంగా గూడూరు 2 టౌన్ పరిధిలో మాలవే నగర్ దగ్గర ఒకటి, ఎస్కేఆర్ కాలేజ్ ఆపోజిట్ బంకులో ఒకటి, అట్లాగే తిప్పవరపాడు గ్రామం మనకి గూడూరు వెంకటగిరి రోడ్లో తిప్పవరపాడు గ్రామం దగ్గర ఒక బంకులో ఉన్న మహిళ దగ్గర అక్కడ కూడా ఒక 6 సవర్ల సుమారుగా ఉన్న బంగారం మొత్తం థెఫ్ట్కి గురైంది. వీటిని ఈరోజు ఇంటాక్ట్గా రికవరీ చేయడం జరిగింది. రికవరీలో భాగంగా మనం సుమారు 12 సవర్ల చిల్లర బంగారాన్ని మనం ఈరోజు రికవరీ పాయింట్ ఆఫ్ వ్యూలో రికవరీ చేయడం జరిగింది. విలేజ్ విజిటింగ్స్లో కానీ, మేము రెగ్యులర్గా పబ్లిక్తో ఇంటరాక్ట్ అయ్యే సమయంలో కానీ వీటి గురించి అవేర్నెస్ కండక్ట్ చేస్తూ ఉన్నాము. ఈ అవేర్నెస్లో భాగంగా ఏంటంటే మనం తాళాలు వేయకుండా తాళాలు వేసి తాళాలు బయట షూస్లో పెట్టడం, డోర్ మ్యాట్స్ కింద పెట్టడం, ఇలాంటివి ప్రాక్టీసెస్ చాలా గమనించాము. సో అలాంటివి చేయొద్దు. ఎవరైనా వేసవి సెలవుల్లో ఊర్లకు వెళ్ళేవారు ఎవరైనా ఉంటే వారు ఇంట్లో ఉన్న విలువైన వస్తువులన్నీ వాటితో కూడా పాటు తీసుకువెళ్ళాలి. అట్లాగే వాళ్ళు వెళ్ళే సంగతి వారి ఇరుగు పొరుగుకి తెలియపరచాలి. ఇంకా ఏదైనా అవకాశం ఉంటే లోకల్ పోలీస్ స్టేషన్లో కూడా తెలియపరిస్తే మేము డే బీట్లో కానీ, నైట్ బీట్లో కానీ ఆ ఇల్లు ఏదైనా కవర్ చేసేదానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. సో ప్రతి ఒక్కళ్ళు మనం నేరం జరిగిన తర్వాత మేము దాన్ని క్యాచ్ చేసే పరిస్థితుల్లో కొన్ని తరహా కష్టాలు ఉంటాయి. సో అంత దూరం కాకుండా మనం నేరాన్ని ప్రివెంటివ్ మెజర్ తీసుకునే భాగంలో మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే నేరాలు అరికట్టవచ్చు. అట్లాగే ఎవరైనా అనుమానితులు కానీ, కొత్త వ్యక్తులు కానీ మీ ఏరియాలో సంచరిస్తే తప్పకుండా మీరు మా మనుబోలు పోలీస్ స్టేషన్ తరఫున మా గవర్నమెంట్ నెంబర్కి కానీ, అట్లాగే పొదలకూరు సర్కిల్ తరఫున మా సిఐ గారికి కానీ, మా పై అధికారులకు కానీ తెలియపరచగలను. ఇందుకు